టు బిగ్ సినిమా నిరత్న. చిరు సెట్ చేసిన రికార్డ్ ని బాలయ్య బద్దలు కొట్టేస్తాడా? గత హిట్ సినిమాలతో కానీ బ్రేకింగ్ అఖండ 2తో అవుతుందా? ఇక వెటరన్ హీరోస్ లో ఈ నటసింహం నయా హిస్టరీ లిఖించబోతుందా? అసలు మన బాలయ్య నూరిస్తున్న ఆ రికార్డ్స్ ఏంటి? రికార్డ్స్ ఆర్ మేడ్ టు బి బ్రోకెన్. ఎవరు ఏ రికార్డ్స్ సెట్ చేసినా అది బ్రేక్ చేసేది ఎవరా అని క్యూరియస్ గా వెయిట్ చేస్తారంతా. అలా సైరాతో చిరు సెట్ చేసిన ఓ రికార్డ్ ఇప్పుడు బాలయ్య బద్దలు కొడతాడా లేదా అంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. పాలిటిక్స్ నుండి యూటర్న్ తీసుకుని చేసిన రెండో సినిమా సైరా. ఖైదీ 150 సక్సెస్ ఇచ్చిన జోష్తో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు ఏకంగా 39 కోట్లు కొల్లగొట్టి వెటరన్ హీరోస్ అందుకోలేని ఓ బెంచ్ మార్క్ సెట్ చేసేసింది. ఇక రెండో ప్లేస్ కూడా 30 కోట్లతో చిరు ఆచార్యనే కబ్జా చేయటం విశేషం. అయితే మంచి బస్ క్రియేట్ చేసినప్పటికీ ఫస్ట్ డే 26 కోట్ల వద్దే ఆగిపోయాడు డాకు మహారాజ్. ఇక వీరసింహారెడ్డి కూడా తొలి రోజు 25 కోట్ల వద్దే క్లోజ్ కావడంతో డిసప్పాయింట్ అయ్యారు నందమూరి ఫ్యాన్స్. బాలయ్య లేటెస్ట్ ఫిలిం అఖండ 2 ఆ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందని, ఎలాగూ డిసెంబర్ 4న ప్లాన్ చేస్తున్న పెయిడ్ ప్రీమియర్స్, టికెట్ రేట్స్, హైప్ అన్నీ కలిస్తే ఫస్ట్ డే 30 కోట్ల షేర్ టచ్ చేయడం పెద్ద కష్టమేం కాదంటున్నారు క్రిటిక్స్. మరోవైపు సోలో రిలీజ్ దొరకడం, సంక్రాంతి వరకు వేరే పెద్ద సినిమా లేకపోవడం, ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ జనాలు ఎగబడి చూసే ఛాన్స్ పుష్కలంగా ఉండటం బట్టి చూస్తే చిరు రికార్డ్ కి బాలయ్య ఎసరు పెట్టినట్లే కనిపిస్తుంది. అయితే యంగ్ హీరోస్ అయిన ప్రభాస్, బన్నీలు తొలి రోజే 100 కోట్ల క్లబ్ లో చేరిపోతుంటే సీనియర్స్ ఇలా 30 కోట్లకే పోటీలు పడడమే కాస్త ఆశ్చర్యం. చూడాలి మరి సైరాతో చిరు సెట్ చేసిన ఈ రికార్డ్ ని బాలయ్య బద్దలు కొడతాడో లేదో. ఎక్కేసింది. ఎన్నాళ్లగానో ఊరిస్తూ వచ్చిన శామ్ ఎట్టకేలకి ప్రియుడు రాజ్ నిడుమోరుతో మరోసారి పెళ్లి పెట్టలెక్కేసింది. అటు నాగ చైతన్య, ఇటు సమంత ఇద్దరు రెండో పెళ్లిళ్లు ఏడాది గ్యాప్ లో డిసెంబర్ మొదటి వారంలోనే జరగడం విశేషం. మరి కొత్తగా జోడీ కట్టిన శామ్ రాజుల పెళ్లి విశేషాలేంటో మనము చూసేద్దామా? తన 3 ఏళ్ల ఎడపాటుకి ముచ్చటగా 3 ముళ్లతో ఎండ్ కార్డ్ వేసింది శామ్. ఇన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్న రూమర్స్ ని నిజం చేస్తూ ప్రియుడు రాజ్ నిడుమోరుతో మరోసారి పెళ్లి పీట లెక్కేసింది. నాగ చైతన్య, సమంత 2017లో పెళ్లి చేసుకుని 2022లో డివోర్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక చైతు, శోభితతో డేటింగ్ షురూ చేసి 2 ఏళ్ల తర్వాత డిసెంబర్ 4, 2024న పెళ్లి చేసుకోగా శామ్ తొలిసారి ఓ పర్ఫ్యూమ్ యాడ్లో పరిచయమైన రాజ్ నిడుమోరుతో డేట్ చేసి ఎట్టకేలకు డిసెంబర్ 1న 3 ముళ్లు వేసేసుకుంది. అయితే అటు చైతు, ఇటు శామ్ ఇద్దరి పెళ్లిళ్లు ఏడాది గ్యాప్లో డిసెంబర్ 1st వీక్లోనే జరగడం విశేషం. శామ్ తను ఎంతగానో నమ్మే కోయంబత్తూరులోని లింగభైరవ అనే గుడిలో భూతశుద్ధి వేడుక పద్ధతిలో ఈ పెళ్లి చేపించుకుంది. అయితే నాగ చైతన్యతో జరిగిన పెళ్లి ఎంత గ్రాండియర్ గా జరిగిందో దానికి భిన్నంగా రాజ్తో ఆమె పెళ్లి సింపుల్ గా జరిగింది. ఇక రాజ్ తన ఫ్రెండ్ డీకేతో కలిసి రాజ్ అండ్ డీకేగా మారి తెరకెక్కించిన తొలి సినిమా ఫ్లవర్స్. ఆ తర్వాత 99, సందీప్ కిషన్ తో డీ ఫర్ దోపిడీ, సైఫ్ అలీ ఖాన్ తో గో గోవా గాన్, హ్యాపీ ఎండింగ్లతో మంచి పేరే తెచ్చుకున్నారు. అయితే 2019లో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తొలి సీజన్ మాత్రం అప్పటి వరకు వచ్చిన సిరీస్లలో ఒక సెన్సేషన్. ఇక సినిమాల పరంగా శామ్, రాజులు తొలిసారి ఫ్యామిలీ మ్యాన్ 2కి కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సిటాడెల్, హనీ బన్నీలో కలిసి మరోసారి రాజ్ దర్శకత్వంలో మెరిసింది కూడా. మరోవైపు రాజ్ ఓంకార, రంగ్ దే బసంతి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన శ్యామాలిని 2015లో పెళ్లి చేసుకుని 2022లో డైవర్స్ ఇచ్చేశాడని టాక్. ఏది ఏమైనా ఇన్నేళ్లుగా ఇండైరెక్ట్ హింట్ ఇస్తూ ఫ్యాన్స్ ని ఊరించిన శామ్ ఎట్టకెలకిలా ఒక్కటైపోయిందన్నమాట.
హిట్స్ తో Cloud9 లో తేలిపోయిన ఈ స్టార్ ప్రొడ్యూసర్ గత కొంతకాలంగా సైలెంట్ అయిపోయాడు. ఫ్లాప్స్ ఇచ్చిన పంచ్ అలాంటిది మరి. దీంతో నాది చాలా చిన్న సినిమా అంటూ ఇదిగో ఇలా సింపతి కార్డ్ ప్లే చేయడం మొదలుపెట్టాడు. మరి సింపతి అయినా కాసులు కురిపిస్తుందా? అసలు బతిమాలుకుంటున్న ఆ బడా నిర్మాత ఎవరై ఉంటారు? నాగవంశీ. బడా ఫిల్మ్స్ తో బిజీగా ఉండే ఈ స్టార్ ప్రొడ్యూసర్ గత కొంతకాలంగా ట్రోలర్స్ కి మంచి స్టఫ్ అయిపోయాడు. సినిమాపై ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఎడాపెడా కామెంట్స్ చేయడం, తీరా సినిమాలు బోల్తా పడడంతో సోషల్ మీడియాకి టార్గెట్ అవ్వడం కామన్ అయిపోయింది. ముఖ్యంగా ఎన్టీఆర్ వార్ 2ని తెలుగులో డిస్ట్రిబ్యూషన్ చేసిన నాగవంశీ ఆ సినిమా ఈవెంట్లో ఇది హిట్ అవ్వకపోతే ఇంకెప్పుడు మైక్ పట్టుకుని నా సినిమా చూడండి అని అడగను అంటూ శపథం చేయడం ఈ బడా ప్రొడ్యూసర్ కి పెద్ద డ్రాబ్యాక్ అయి కూర్చుంది. సినిమా అటర్ ఫ్లాప్ అవడంతో ఇక ఏ సినిమా కూడా నోరు తెరిచి ప్రమోషన్స్ చేయని పరిస్థితి. ఇక దానికి తగ్గట్టే భారీ బస్ తో వచ్చిన కింగ్డమ్ సూపర్ హిట్ అవుతుందనుకున్న మాస్ జాతర బోల్తా కొట్టాయి కూడా. దీంతో ఇలా కాదంటూ కొత్త సినిమా కోసం సింపతి కార్డు బయటకు తీశాడు. ఆదిత్య హాసన్, ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబోలో వస్తున్న ఎపిక్ గ్లిమ్స్ ఈవెంట్ లో అసలు విషయం చెప్పుకొచ్చాడు. 2026 సంక్రాంతి బరిలో ఉన్న మన శంకర వరప్రసాద్ గారు, ప్రభాస్ ది రాజాసాబ్, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తులతో పోలిస్తే తన అనగనగా ఒక రాజు చాలా చిన్న సినిమా అని, అందరూ నా మీద జాలిపడి సినిమా చూడాలని కోరుకుంటున్నాను అంటూ ఆడియన్స్ ని బతిమాలే పనిలో పట్టాడు. వాస్తవానికి లాస్ట్ 2-3 సార్లు ట్రై చేసినా కావాల్సింది కంటెంట్ అంటూ అవుట్ రైట్ గా పక్కన పెట్టేశారు ఆడియన్స్. బాగుంటే ఆటోమేటిక్ గా నెత్తిన పెట్టుకుంటారన్న విషయం ఈ బాబు గారికి తెలియందే కాదు. అయినా ఒక్కసారి నా సినిమా చూడండి అని బతిమలాడడమే కాస్త కామెడీగా కనిపిస్తుంది. చూడాలి మరి ఇంతటి పోటీలో దిగుతున్న ఈ రాజు గారిని ఆడియన్స్ ఎలా ఆదరిస్తారో. మూడు పదులు దాటి 5 ఏళ్లవుతున్న ఎమా జోరు చూపిస్తుంది మన మిల్కీ బ్యూటీ. అది కూడా అలా ఇలా కాదండోయ్, వచ్చే ఏడు నాదే అంటూ ఏకంగా 5 బడా ప్రాజెక్ట్స్ ని పట్టేసింది మరి. ఇంతకీ తగ్గేదేలే అంటూ తమ్ము చేసిన ఆ క్రేజీ లైనప్ ఏంటో మీరు చూసేయండి. తమన్నా ఆజ్ కీ రాత్ అంటూ బాలీవుడ్ కి ముచ్చెమటలు పట్టించిన ఈ మిల్కీ బ్యూటీ ఇప్పుడు బడా మూవీస్ కి కేర్ ఆఫ్ అయిపోయింది. విజయ్ వర్మతో జరిపిన ప్రేమాయణం పటాపంచులు కావడంతో ఈ గ్లామర్ బ్యూటీ కెరీర్ పై మళ్లీ కాన్సన్ట్రేట్ చేయడంతో ఆఫర్లు వచ్చి ఒళ్ళో వాలిపోతున్నాయి. ఇప్పటి వరకు నయనతార, సంయుక్త మీనన్, వామికా గబ్బి వంటి వెటరన్ బ్యూటీస్ లైనప్ వేరే లెవెల్ అనుకుంటే వాళ్లను మించిపోతోంది మిల్కీ బ్యూటీ. ఓవైపు ఐటమ్ సాంగ్స్, మరోవైపు హీరోయిన్ గా వరుస ఆఫర్లు వస్తున్నాయి. ముఖ్యంగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో బాలీవుడ్ లో ఫుల్ స్వింగ్ లో ఉంది. వాస్తవానికి స్త్రీ 2లో స్పెషల్ సాంగ్ తప్ప బాలీవుడ్ లో తమ్ము పెద్దగా సక్సెస్ చూసింది లేదు. అయినా మాకు నువ్వే కావాలంటూ సాలిడ్ ఆఫర్స్ ను కట్టబెట్టేస్తోంది నార్త్ బెల్ట్. అలా షాహిద్ కపూర్ ఓ రోమియో, అజయ్ దేవగన్, సంజయ్ దత్ రేంజర్, రాగిణి MMS3, రోహిత్ శెట్టి అన్టైటిల్డ్ ఫిల్మ్ తో పాటు సిద్ధార్థ్ మల్హోత్రా, వివాన్ చిత్రాలకి కమిట్ అయిపోయింది బ్యూటీ. ఇక వీటితో పాటు తాజాగా లెజెండరీ ఫిల్మ్ మేకర్ వి శాంతారాం బయోపిక్ లో శాంతారాం భార్య, అలనాటి ప్రముఖ నటి సంధ్యా పాత్రలో తమ్ము కనిపించబోతోందని టాక్. ఇక టైటిల్ రోల్ సిద్ధాంత్ చతుర్వేది చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక వీటితో పాటు కోలీవుడ్ లో విశాల్ సుందర్ తో మరోసారి కొలాబరేట్ కానుంది. ఏది ఏమైనా స్త్రీ 2 రైట్ 2 బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ తో రచ్చలేపింది తమ్ము. వచ్చే ఏ ఛాన్స్ నైనా వదలొద్దని ఫిక్స్ అయిందన్నమాట. అసలే నయా జమానా, కాస్త గ్యాప్ వచ్చినా వెనక్కెళ్ళిపోతాం అంటూ వెంటనే కాంబోలని సెట్ చేసుకుంటున్నారు మన యంగ్ హీరోస్. మరి ఇంతకీ స్పీడ్ గా సినిమాలని సెట్ చేసుకుంటున్న ఆ స్టార్స్ ఎవరు? అసలు కుదిరిపోతున్న ఆ కాంబోస్ ఏమై ఉంటాయి? రిజల్ట్స్ ఎలా ఉన్నా స్పీడ్ పెంచాల్సిందే అంటూ కొత్త కాంబోలని సెట్ చేసే పనిలో పడ్డారు మన యంగ్ హీరోస్. వీళ్లలో ముఖ్యంగా నేచురల్ స్టార్ ఫుల్ స్వింగ్ లో కనిపిస్తున్నాడు. మీడియం రేంజ్ నుంచి అంతకు మించి అంటూ మార్కెట్ కూడా పెంచుకునే పనిలో పడ్డాడు. ప్రెజెంట్ లైనప్ చూస్తే భారీ బడ్జెట్ మాస్ యాక్షన్ సినిమాలే కనిపిస్తాయి మరి. అయితే లేటెస్ట్ బస్ ప్రకారం ట్రాక్ మార్చి 96 లాంటి క్లాసిక్ తీసిన
ప్రేమ్ కుమార్ తో ఓ సెన్సిటివ్ ఫిల్మ్ ని ప్లాన్ చేస్తున్నాడని నాని ఫార్మల్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలుస్తోంది. ఇక ఇదే ప్రేమ్, కార్తీ, అరవింద్ స్వామి కాంబినేషన్ లో వచ్చిన సత్యం సుందరం ఎంతటి కల్ట్ స్టేటస్ ను తెచ్చుకుందో చెప్పనక్కర్లేదు. చూడాలి మరి నానితో అలాంటి మ్యాజిక్ ఏదైనా వర్క్ అవుతుందో. ఇక ఎప్పుడూ ఒకే జానర్ స్టోరీస్ ఏం చేస్తామంటూ ఈసారి రూట్ మార్చి ఆడియన్స్ ని భయపెట్టడానికి రెడీ అయిపోతున్నాడట రామ్ పోతినేని. ఇండియాలోనే టాప్ ప్రొడక్షన్ హౌస్ గా పేరున్న ఆర్కే మీడియా బ్యానర్ లో కిషోర్ అనే కొత్త కుర్రాడికి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా అయినా ఆంధ్ర కింగ్ మరకల్ని తుడిచిపెడుతుందో లేదో. ఇక సంబరాల ఏటికట్టుతో బిజీగా ఉన్న సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ తాజాగా డైరెక్టర్ జోడీ జంట సందీప్, సుజీత్లకి పచ్చజెండా ఊపాడని తెలుస్తుంది. మరోవైపు రిపబ్లిక్ 2ని సెట్స్ పైకి తీసుకెళ్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాడు ఈ మెగా మేనల్లుడు. చూడాలి మరి నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ కాంబోస్ లో ఏవి ముహూర్తం వరకు వస్తాయో. ఇవే వాల్టి మూవీ అప్డేట్స్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటిసి షాపర్ స్టాప్.